గుంటూరు జిల్లా తెనాల్లో మాజీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుందని చెప్పారు. పవన్ వ్యక్తిగత ప్రయాణాలు సొంత ఖర్చులతో చేస్తున్నారని స్పష్టం చేశారు. స్కామ్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి జగన్ ప్రైవేటు జట్లలో ప్రయాణం చేశారని విమర్శించారు. జగన్కు అమరావతి రైతులంటే కడుపు మంటగా ఉందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు మంత్రి నాదెండ్ల మనోహర్. జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోటి సుదీర్ఘమైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కొన్ని అభ్యంతరకరమైన విషయాలు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఆయన చేసిన విమర్శలకి ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా సమాచారం ఒక బాధ్యతతోటి ఈరోజు నేను ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. మా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రెండు ముఖ్య అంశాలు. ఒకటి, దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం గురించి ప్రజల్ని తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2024 జూన్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీపావళికి 2 రోజుల ముందు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం సూపర్ 6లో భాగంగా మేము ప్రారంభించాం. ప్రాథమిక అంచనాల ప్రకారంగా ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అందించే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని, ఎందుకంటే ఈ 3 గ్యాస్ కంపెనీలు, భారత్ పెట్రోలియం కానివ్వండి, ఐఓసీఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ముగ్గురితో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా పర్ఫెక్ట్గా జరిగే కార్యక్రమాన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రారంభించినప్పుడు నవంబర్ 24లో మొదటి విడత 97,36,000 మంది లబ్ధిదారులు ఆ రోజున